స్థాయి నాయకుడి దగ్గర నుంచి డీలర్ దగ్గర నుంచి నాయకుల దాకా అందరూ దీంట్లో పాత్రదారులు అవుతుంటారు. అందుకని ఏం చేశారంటే పెనాల్టీ పెట్టారు, స్టేషన్ బెయిల్స్ పెట్టారు. చాలా వరకు గతంలో కూడా నేను పట్టించినవి కూడా ఉన్నాయి. బియ్యాన్ని పట్టించినటువంటి సందర్భంలో లారీ పట్టించినాం అనుకోండి, తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెడతారు. అప్పట్లో నేను అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే రేషన్ బియ్యానికి జ్యుడిషియల్ కస్టడీలు ఉండవు సార్, పెనాల్టీలు ఉంటుంది, లేకపోతే ఇంతవరకు ఉంటుంది స్టేషన్ బెయిల్ అని చెప్పారు అప్పట్లో ఉన్న సిఐ గారు. నేను 2 చోట్ల పట్టించినటువంటి సందర్భంలో, తిరుపతిలో కానీ వైజాగ్లో కానీ. కాబట్టి ఆ రూట్లో ఉంటుంది. పెనాల్టీ డబుల్ వేయచ్చు. ఇప్పుడు ఇతను కూడా ఏంటంటే 1,70,00,000 ఎంత లెక్కేస్తే డబుల్ పెనాల్టీ అట, దాని కింద 3.5 కోట్లు ఎంతో కట్టమన్నారు. అది మేబీ ఎక్కువ పిండుతారు కానీ ఒకటి సార్, దీనివల్ల ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమ లేదంటే మాఫియా ఏదో చెప్తున్నారు రకరకాలుగా, దాన్ని అరికట్టడానికి ఈ గొడవలను ఏమన్నా స్వాధీనం చేసుకుంటారా? కంప్లీట్ గా ప్రభుత్వం ఏమన్నా నిర్వహిస్తుందా భవిష్యత్తులో? అంటే దీనికి ఏం చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వం? దీనికి సొల్యూషన్ ఏమన్నా కనిపిస్తుందా? మీరు ఎప్పుడైనా సరే రాజకీయాలు ఒకటే గుర్తుపెట్టుకోండి, బ్లేమ్ గేమ్ ఒకటి మీద ఇంకోటికి తోసుకోవడం తప్పించి శాశ్వత పరిష్కారాలు ఆలోచించేందుకు ప్రభుత్వాలు ఎవరు చిత్తశుద్ధితో ఉండరు. అంటే దీన్ని ఇలాగే సంపాదించడం అలవాటైనటువంటి వాడికి ఇంకొకటి సంపాదన, ఇవాళ వాడు సంపాదిస్తున్నాడు, రేపు నేను సంపాదిస్తాను, ఇవాళ మేము సంపాదిస్తాను, రేపు వాడు సంపాదించుకోవాలి, ఇదే రూట్లో ఉంటారు. దీనికి సాక్ష్యం ఏంటంటే ఇదే. ఇప్పుడు ఏమంటున్నారు, దీన్ని తీసుకెళ్లి గోడౌన్స్ గిడ్డంగుల సంస్థకు అప్పచెప్తారట. అంటే ప్రభుత్వం నిర్వహిస్తుందా సార్? ఇంకా ప్రభుత్వం